అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజ్ పంచాయతీ అంబేద్కర్ కాలనీలో 7 నెలలుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సుమారుగా 7,66,00,000 రూపాయలతో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలు ప్రారంభమైన 15 రోజులకే నిరుపయోగంగా మారాయి. 2024 మార్చి 13న ప్రారంభమైన కుళాయిలలో నీరు రాక ఇతర ప్రాంతాల నుండి తెచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల 5న ఆందోళన నిర్వహించగా స్పందించిన అధికారులు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏప్రిల్ 13 నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్లక్ష్యంతో కాలనీ వైపు కన్నెత్తి చూడడం లేదు. దాంతో మంచినీరు అందించని అధికారుల తీరును నిరసిస్తూ స్థానికులు ఖాళీ బిందెలతో భిక్షాటన ర్యాలీ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వారం రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కరించకపోతే కాలనీ వాసులంతా ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద ఆందోళన చేపడతామని సిపిఎం నాయకులను హెచ్చరించారు. కొత్తకోట 7వ వార్డు పరిధిలో ఉన్నటువంటి దళిత కాలనీలోని గత 7 నెలల నుంచి నీళ్ళు లేక ఇతర వద్దరికి వెళ్ళి బోర్ల దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నీళ్ళు బండి బాబు నీళ్ళు లేకపోవడం అనేక ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి అడుక్కునే పరిస్థితి ఈరోజు ఉంది. జిల్లా కలెక్టర్ గారు నీళ్ళు లేకపోతే వెంటనే నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేసి ఒక పక్క జిల్లా కలెక్టర్ గారు ప్రకటన చేస్తున్నారు. మరోవైపు నేను మొన్న నర్సీపట్నం ఆర్డీఓ గారికి 13వ తారీఖు నాడు మాకు నీళ్ళు లేవండి అని ఫిర్యాదు చేసాం. దానికి చోడవరం నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ గారు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశించారు. కానీ ఆదేశించిన నేటికి కూడా 10 రోజులు అవుతుంది. కొత్తకోట కేంద్రంలో ఈవో ఉన్నారు కానీ ఒక్కసారి ఈ గ్రామాలంతా సందర్శించే పరిస్థితి లేదు. అందుకోసం మంచినీళ్ళుగానే ఇవ్వకపోతే రేపు వచ్చే వారం సచివాలయం వద్ద ఖాళీ బిందులతో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. సచివాలయంలో ఉన్నటువంటి ఈవో గారికి ప్రత్యేకించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ గ్రామానికి ఏదైతే 7వ వార్డులో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ కొత్తకోట కేంద్రంలో బిందులు పట్టుకొని భిక్షాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాది కొత్తకోట. గత 7 నెలల నుంచి మాకు నీళ్లు రావటం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి నీళ్ళు లేకుండా ఎటువైపు వెళ్ళినా మాకు నీళ్ళు పరిష్కారం లేదు. ఎన్నో కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కానీ మాకు ఒక అవకాశం మాకు ఎన్ని ఇచ్చినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మాకు పరిష్కారం రాలేదు. ఈసారి మాత్రం నీళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. ఈ స్పందన చూసి మాకు వెంటనే స్పందన ఇస్తారని ప్రభుత్వాన్ని సీఎం గారిని మరీ కోరుచున్నాము.